సార్ ఓకే 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 ఇలా ఇలా చూడు ఒకసారి రాజు గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గ్రామ సర్పంచ్ గారు తమ అమూల్యమైన సందేశాలు అందించవలసిందిగా కోరుచున్నాం. ఎమరోరు దగ్గరగా ఉన్నాను సార్. ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్. చాలా కాలం నుంచి ప్రజలు ఎదురు చూస్తున్న కార్యక్రమం ఏదన్నా సాకారం అయితే ఆ ఆనందం, ఆ తృప్తి వేరు. మరి పనిచేసే అధికారులు, పనిచేసే ప్రజాప్రతినిధులు ఇలా ఉంటే కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. కొత్తగా వచ్చిన రాగానే ఈ ఫైల్ రెడీ చేయాలి ఎంఆర్ఓ గారు, తొందరగా మనం ఇది దీర్ఘకాలికంగా పెండింగ్ ఉంది అని చెప్పగానే ఫైల్ రెడీ చేసి సార్ రెడీ సార్ ఎప్పుడు పెడదామని అడిగిన మా ఎంఆర్ఓ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. పనిచేసే అధికారులు ఉంటే మాకు అదే తృప్తిగా ఉంటుంది, పనులు సాఫీగా జరుగుతాయి. ఎంపీపీ గారు చెప్పినట్టు ఇది దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంది. సర్పంచ్ గారు కూడా మరి ఆవిడ ఇప్పుడు మైక్లో మాట్లాడలేకపోయినా, సాంప్రదాయం కాదు కాబట్టి ఆయన మాట్లాడకపోయినా ఈ సమస్య మీద నా దగ్గరికి ఆయన ఎన్నిసార్లు తిరిగాడో ఆయనకే గుర్తుండదు, అన్నిసార్లు తిరిగాడు ఆయన పని చేయించడం. ఈ ముగ్గురు కూడా సర్పంచ్ గారు కానీ, సోమనాయుడు కానీ, మన ఎర్రిబాబు కానీ ఎక్కడ ఎదురైనా కూడా స్వాతి ముచ్చలో కమలసం లాగా నా ఎంటబడ్డారు వీళ్ళంతా కూడా. మరి అంత చక్కగా పని చేయించుకునే పని చేయించుకునే విధానం ఎక్కువ సార్లు అడిగితే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందిస్తారు అని చెప్పి వాళ్ళు నిరంతరం వెంటపడబట్టి నాకు కూడా ఉత్సాహంతో ఈ పని చేశాం. సరే అది ఎప్పుడయింది, ఎవరో చేశారనే దాన్ని పక్కన పెడితే పేదవాడికి న్యాయం జరిగింది అనే దాని మీద మాత్రం మాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇది పట్టాలు ఇవ్వడంతో పాటు ఇవి ప్రభుత్వంలో కూడా భాగస్వాములు మిమ్మల్ని చేస్తాం. ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా రావాల్సింది ఉంటే ఇంటికి అవి కూడా పెట్టిస్తాం. తప్పకుండా ఇంకా మిగతా ప్రాంతాలు కూడా ఉన్నాయని ఉదయం మండల ఆఫీసులో ఎంపీపీ గారు అన్నారు. అవి కూడా మా